హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సి. మీకు ఒక 1 వీక్ ముందే మేము ఒకసారి చెప్పాము. మిషన్ ఏపీపీఎస్సి అమేజింగ్ స్టఫ్ ఛానల్లో భాగంగా పాలిటీ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేస్తామని చెప్పాము. అందులో భాగంగా ఈ రోజున పాలిటీ టెస్ట్లకు సంబంధించి ఎలా ఉంటుంది, దాని విధి విధానాలు అనేటివి మన ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా మీ అందరికీ కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈ చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ మ్యారథాన్ గురించి ఒక 5 మినిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఉన్నటువంటి పేపర్ 2లో 150 మార్కుల్లో ఒక 75 మార్కులు ఈ ఇండియన్ పాలిటీకి కేటాయించడం జరిగిందండి. దీంట్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, స్కోరింగ్ సబ్జెక్టు ఎక్కువగా కూడా అందరికీ కూడా వచ్చు అనేటువంటి మంచి కాన్ఫిడెంట్ ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ ఇది. కానీ దీంట్లో మెజారిటీ మార్క్స్ని పొందడంలో కొంతవరకు విఫలమవుతున్నారు. దానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం ప్రీవియస్ పేపర్స్లో మనం అటెంప్ట్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్స్ని వాటిని కానీ మీరు కన్సిడర్ చేస్తే, ఒకసారి కానీ క్రాస్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం అనేది. సో అందులో మేము గమనించిన దాన్ని బట్టి పేపర్ వైజ్గా టెస్టులు కానీ కండక్ట్ చేసుకుంటే, చాప్టర్ వైజ్ టెస్టులు కానీ కండక్ట్ చేసుకుంటే అందులో మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాము, ఎక్కడ స్ట్రెంగ్త్గా ఉన్నాము అనేటివి మనకు తెలుస్తుంది. అందుకోసమే ఈ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏంటి ఎలా చేద్దామని చెప్పి అనుకుంటే, హౌ టు ప్రిపేర్ అని కానీ తీసుకుంటే, మీరు ఇప్పటిదాకా ఏ బుక్ని అయితే ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఆ బుక్ని చదవండి. అది రమాదేవి మేడంది కావచ్చు, లేదంటే కృష్ణారెడ్డి సార్ది కావచ్చు, లేదంటే లక్ష్మీకాంత్ గారిది కావచ్చు, వాట్ ఎవర్ మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాన్నే చదవండి. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మనము మా ఛానల్ని మీరు ఫాలో అయితే మేము చాప్టరు నెక్స్ట్ ఏ రోజున ఏ టయానికి ఏ టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టబోతున్నాం అనేది మీకు ఛానల్ ద్వారా రెగ్యులర్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ రోజున దాన్ని ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్ కానీ మీరు అటెంప్ట్ చేస్తే ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు ఏంటి అనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన అంశము, సిలబస్సు మేమిచ్చే సిలబస్ చదవండి, మరోసారి రివైజ్ చేయండి, తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేయండి, తర్వాత వచ్చేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మేము మీకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా, అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్సి ప్లాట్ఫామ్ ద్వారా సిలబస్సు మరియు టెస్ట్ డేటు మరియు టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజున అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, సాదాసీదాగా కాకుండా కొన్ని అలాంటి బిట్లు ఇవ్వాలి, కాన్ఫిడెంట్ పెంచే ఉద్దేశంతో కొన్ని లిబరల్గా ఉండేటివి ఇవ్వాలి, కొన్ని టఫ్గా ఉండేటివి ఇవ్వాలి, కొన్ని వచ్చేసి మంచి స్టాండర్డ్ అనలైజ్ చేసేటువంటి బిట్స్ ఇవ్వాలి. సో అన్నిటినీ కలగలుపుగా ఇస్తున్నామండి. కారణం ఏంటంటే 2017లో ఉన్నటువంటి గ్రూప్ 2 పేపర్ని 2019లో ఉన్నటువంటి గ్రూప్ 2 పేపర్ని కానీ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే చాలా వేరియేషన్ ఉంది. మొన్న జరిగిన పేపర్ అనేది సింపుల్గా అనిపించుంటే 2017లో జరిగింది కొంచెం టఫ్గా అనిపించవచ్చు పాలిటిక్స్ సంబంధించి. సో కాబట్టి అన్నిటికీ తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి మనము అలాంటి క్వశ్చన్స్, గ్రూప్ 3 లెవెల్ క్వశ్చన్స్, గ్రూప్ 2 లెవెల్ క్వశ్చన్స్ అండ్ గ్రూప్ 1 లెవెల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం ప్రస్తావించడం జరుగుతుంది. సో అన్నిటినీ మేళవించుకొని ఉపయోగించుకోగలని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ మొదటి బిట్ అండి, ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణము మరియు ఆత్మ వంటిదని అభిప్రాయపడింది ఎవరు? ఆప్షన్స్ నాని పాల్కీవాలా, కేఎం మున్షి, బిఆర్ అంబేద్కర్, కేసీ పంత్. మీ అందరికీ కూడా ఇక్కడ క్లారిఫైడ్గా అర్థమైపోతుందండి. ఇక్కడ ఏమని అడిగామంటే ప్రాణము ఆత్మ అన్నాము. సో ఆత్మ అన్నప్పుడు మనకి అంబేద్కర్ గారు ఇక్కడ మనకి వస్తారండి. సో ఆ విషయాన్ని మనందరికీ కూడా తెలుసు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం. బ్రిటిష్ కాలంలో మనకి చాలా చట్టాలు వచ్చాయి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కాడి నుంచి రకరకాల యాక్టుల ద్వారా వాళ్ళు మన దేశంలో రకరకాల అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా వీళ్ళు అడిగింది ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం ఏమిటి? రెగ్యులేటింగ్ చట్టం 1773, 1853 చార్టరు, 1858 కౌన్సిల్ యాక్టు, 1784 పిట్స్ ఇండియా యాక్టు. ఈ నాలుగిట్లో ఏది ద్వంద్వ పాలనకు నాంది పలికింది అంటే పిట్స్ ఇండియా యాక్ట్.
దీంట్లో భాగంగానే మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, కోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి, మీరు ప్రిపేర్ అయి ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ ఆ విధంగా మనం మూడో క్వశ్చన్లోకి వెళ్తే 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రేకులు మాత్రమే ఉండి ఇంజన్లు లేనటువంటి యంత్రం అని వర్ణించింది ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి, యంత్రము, ఇంజన్లు లేవు, ఈ పదాలని మీరు గుర్తుపెట్టుకోండి. బ్రేకులు, ఇంజన్లు అనేటువంటి పదజాలం ఉపయోగించారు. సో ఆప్షన్స్ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, తేజ్ బహదూర్ సఫ్రు, బద్రుద్దీన్ త్యాబ్జీ. వీళ్ళు నలుగురు ఉన్నారండి. ఆన్సర్ నాకు తెలిసి ఎవరికి మన వాళ్ళు పెట్టేస్తుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. తర్వాత వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్లో కానీ మనం వెళ్ళామంటే చట్టం దృష్టిలో అందరూ సమానులే అన్న భావనను ఏ దేశం రాజ్యాంగం నుండి మనం తీసుకున్నాము? చట్టంలో అందరూ సమానమైనటువంటి భావన అని అన్నారు కదా, అసలు ఇది ఏ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది కానీ మీరు ఆలోచించగలిగితే కాన్సెప్ట్ అనేది డెవలప్ చేసుకున్నట్టే అండి. ఎందుకంటే మనం చట్టం ముందు అందరూ సమానమే అంటున్నాము, బట్ దానికి సంబంధించిన ఆర్టికల్ మన బ్రెయిన్లో ఎలగాలి. ఏ ఆర్టికల్ చెప్పండి, ఎవరైనా కామెంట్ చేయండి ఇదే సమయంలో. ఆర్టికల్ 14, చట్టం ముందు అందరూ సమానమే. సో మీరు ఈ బిట్తో ఆ బిట్ని అన్వయించుకున్నప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో అయితే ఈ భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఆప్షన్ 1 అమెరికా, 2 బ్రిటను, 3 ఆస్ట్రేలియా, 4 ఐరిష్. సో ఆప్షన్ అనేది మన వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, అమెరికా. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. ఇది కొంచెం గెస్ చేసేటువంటి క్వశ్చన్గా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇటీవలే ఈ కేశవానంద భారతి గారు చనిపోవడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కేశవానంద భారతి గురించి ఖచ్చితంగా బిట్ ఉంటుందని చెప్పి గెస్ చేయడంతో ఈ బిట్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. కేశవానంద భారతి కేసులో తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సీజే ఎవరు? చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. మీరు ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కానీ ఈ క్వశ్చన్కి రకరకాల ఆన్సర్స్ వస్తాయి. సో ఆప్షన్స్ కానీ చూస్తే మిత్రా సిక్రీ, మదన్ మోహన్ సిక్రీ, అజిత్ నాథ్ సే అండ్ ఎస్ రంజనాదాస్. సో ఇక్కడ మనకేమొచ్చాయి, మిత్రా సిక్రీ అని ఉంది, మదన్ మోహన్ సిక్రీ అని ఉంది, అజిత్ నాథ్ సే అని ఉంది. మనం కానీ గూగుల్ చేస్తే ఇక్కడ మనకి 2-3 పేర్లు కనపడతాయి. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 1973వ సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీ లోపల ఈ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పునిచ్చినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి మిత్రా సిక్రీ గారండి. ఇతను కేశవానంద భారతి కేసులో 13 మంది జడ్జిలు ఉన్నటువంటి కేసులో 7+6 మెజారిటీతో తీర్పునివ్వడం జరిగింది. ఆ మైల్ స్టోన్ అటువంటి ఆ తీర్పు ద్వారా భారతదేశంలో రాజకీయంగా చాలా రిఫార్మ్స్ జరిగాయి. అలాంటి గొప్ప తీర్పునిచ్చినటువంటి న్యాయమూర్తిగా మనం మిత్రా సిక్రీని తీసుకుంటాము. అయితే మిత్రా సిక్రీ 25వ తేదీన పదవిలోంచి దిగిపోతే 25వ తేదీన థర్డ్ ఆప్షన్ ఏంటంటే అజిత్ నాథ్ సే గారు వచ్చారు. కాబట్టి మీరు ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మిత్రా సిక్రీ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువగా శిక్ష విధించకూడదని తెలిపే ప్రకరణ ఏది? 20, 21, 22, 23. కింద గెస్ చేయండి. ఒకసారి కంటే ఎక్కువగా, ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువగా శిక్ష విధించకూడదు. 21, 22, 23, 21, 22, 23, 20. ఒకటి చూజ్ చేయండి. ఆప్షన్ ఈస్ 20. సో 20 ఒక నేరానికి ఒకసారి కన్నా ఎక్కువ శిక్షలు వేయకూడదని చెప్పేసి నిర్దేశిస్తుంది. 7th క్వశ్చన్. ఇది కొంచెం కాన్సెప్చువల్గా ఉంటుందండి. భారతదేశంలో ఏకపౌరసత్వం ఉన్నప్పటికీ కూడా ద్వంద్వ పౌరసత్వంలోని పరిమితులు ఉన్నాయనే వాదనను సమర్థించే అంశాలు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఏకపౌరసత్వం ఉన్నప్పటికీ ద్వంద్వ పౌరసత్వంలో పరిమితులు ఉన్నాయనే వాదనను సమర్థించే అంశాలు, పరిమితులు ఉన్నాయనేది. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికేతర అనే వివక్షతను పాటించడం. లోకల్, నాన్ లోకల్ అని చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణలో అప్లై చేస్తే మనం నాన్ లోకల్ అవుతాం, తెలంగాణలో ఇక్కడ అప్లై చేస్తే నాన్ లోకల్ అవుతారు. సో ఆ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలలో చిన్నపాటి వివక్షత అనేది చూపిస్తున్నారు. అది ఏ రకంగా ఏకపౌరసత్వం అవుతుంది కాదు కదా అనేటువంటి వర్షన్ అనమాట ఇక్కడ. సో జమ్మూ కాశ్మీర్ ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానికేతరులు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం లేకపోవడం. భారతదేశం అంతా ఏకపౌరసత్వమే కదా, మరి ఆడికి మనం ఎందుకు వెళ్ళి
చేసుకోకూడదు. ఇది అప్పటి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి కాబట్టి మనం దీన్ని కంపేర్ చేసుకోలేము. తర్వాత పుట్టుక, స్థిర నివాస ప్రాతిపదిక పైన కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం జరిగింది. సో పై వాదనను సమర్థించే అంశాలు ఏంటి అంటే 1, 2, 3 పై 3 కూడా మనకి ఆ వాదనను సమర్థించే అంశంగా మనకి కనపడుతుంది కాబట్టి. తర్వాత 8th క్వశ్చన్ అండి. భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడని ఎవరిని కీర్తిస్తారు? భారత సమాఖ్యతత్వం అసలు ఈ ఆప్షన్స్ కానీ మనం గమనిస్తే లార్డ్ రిప్పను, లార్డ్ మేయో, లార్డ్ మింటో, లార్డ్ క్లైవ్ వీళ్ళు నలుగురు ఉన్నారండి. వీళ్ళల్లో సమాఖ్య వ్యవస్థకు పితామహునిగా ఎవరు అనేది కీర్తిస్తారు చెప్పండి. మీ నలుగురిని చూసి కామెంట్ చేయండి. నేను ఒక 20 seconds గ్యాప్ ఇస్తాను ఇక్కడ. నలుగురిని ఒకసారి చూడండి క్లియర్గా. లార్డ్ రిప్పన్, మేయో, మింటో, క్లైవ్. చాలామంది ఈ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఉందో అది కాకుండా పెట్టే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. దీనికి ఆన్సర్ వచ్చేసి లార్డ్ మేయో. ఇతని కాలంలో స్థానిక సంస్థలకు అధికంగా అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున అతను ఆ విధంగా అధికారాలు ఇవ్వబట్టి రకరకాలుగా ట్రాన్స్ఫర్ జాబితా అని చెప్పి, బదిలీ జాబితా అని చెప్పి రకరకాలుగా వీళ్ళు స్థానిక సంస్థలని పెంచడం జరిగింది. సో ఆ రోజున ఆయన బీజం వేశాడు కాబట్టి లార్డ్ మేయోని మనము స్థానిక సమాఖ్య వ్యవస్థకు పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. సో 9th క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారము 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాల కోరికపై రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనం చేయవచ్చు? 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల కోరిక మీద రాష్ట్ర శాసనాల మీద పార్లమెంటు శాసనం చేయవచ్చు అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏంటి బాగా గుర్తు చేసుకోండి. ఇది ఎక్కడ వస్తుంది? కేంద్ర రాష్ట్ర సంబంధాల దగ్గర వస్తుంది. సో ఆప్షన్స్ 25, 252, 253, 254. మీరు దీని గురించి బాగా ఆలోచించండి. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. 249 కాడ నుంచి 249, 250, 251, 252, 253, 254 వరకు ఈ కేంద్ర రాష్ట్రాల మధ్యటువంటి సంబంధాలు, ఆ యాక్ట్లకు సంబంధించిన శాసనాల మీద వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అన్నట్టుగా అన్నీ కూడా వస్తుంటాయి. సో దీనికి మీరు ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఎవరైనా ట్రిక్కీగా అడిగే అవకాశం ఉందంటే ఇది ఇలాంటి ఏరియాలను అడుగుతారు. సో దీనికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 9th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనము కామెంట్ చేయాలి ఎవరో ఒకరు. 25 కాదు. సో 252. దీన్ని బాగా గుర్తుపెట్టుకోనండి. ఇక్కడ మీ అందరికీ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి మనము తొందరలో ఒక క్లాస్ని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని కమిటీలు వచ్చున్నాయి. ఆ కమిటీలకు సంబంధించి వాళ్ళు రెఫరెన్స్ చేసినటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఇటీవల జడ్జిమెంట్స్ కావచ్చు. దాని తర్వాత ఈ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒక సినాప్సిస్ లాగా గుర్తుపెట్టుకునే విధంగా ఒక వీడియో చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా చేస్తామండి కేంద్ర రాష్ట్ర సంబంధాలపై. నెక్స్ట్ 10th క్వశ్చన్. దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర జాబితాపై కేంద్రం శాసనాలు చేయే అధికారం కలదు? బాగా గుర్తుపెట్టుకోండి. దేశంలో అత్యవసర పరిస్థితి అన్నప్పుడు ఆర్టికల్ 352 ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాపై కేంద్రం శాసనాలు చేసేందుకు అధికారం కల్పించేటువంటి ఆర్టికల్ ఏంటి? ఆప్షన్ 250, 251, 252, 253. మీకు ఇందాక చెప్పాను 248 కాడి నుంచి వరుసగా ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఒకటేమో అత్యవసర పరిస్థితి అంటారు, ఇంకొకరేమో అంతర్జాతీయ శాంతి ఒప్పందం అంటారు, ఇంకోటి. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు నిద్రలో లేపి అడిగినా కానీ ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ఆర్టికల్స్ చెప్పాలి. సో ఇప్పుడు మీరు ఆన్సర్ కింద టైప్ చేయండి. సో 10th క్వశ్చన్ కమాన్. 10th క్వశ్చన్కి ఆన్సరు 250. మన పైన 252 చూస్తే మీకు 250 చూస్తున్నాము. అది. నెక్స్ట్ 11th క్వశ్చన్. భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఏర్పడినటువంటి ఇయర్. ఇది ఈజీగా చెప్పేయచ్చు. 1950, 1960, 64, 65. ఆన్సర్ ఈస్ 10 seconds. పబ్లిక్ సెక్టర్ యూనిట్ అంటారు దీన్ని. ఆన్సర్ వచ్చేసి 1964 అండి. బాగా గుర్తుపెట్టుకోనండి. ఈ కమిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. పిఎస్సి కావచ్చు,
ఎస్టిమేషన్ కమిటీ కాబట్టి అన్నీ కూడా గుర్తుపెట్టుకోనండి. వీటన్నింటిని మనం అడ్రస్ చేస్తాం తొందరలో. 12th క్వశ్చన్, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా దేన్ని పేర్కొంటారు? ఈ బిట్టుకి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసి తీరాలి. బేసిక్ బిట్టు. ఈ బిట్ అనేది 2007 అంతకుముందు వచ్చినటువంటి ప్రతి గ్రూప్ 2 ఎగ్జామ్లో మోస్ట్ వాంటెడ్ బిట్గా ఇది ఉండేది. ఆప్షన్స్ 1773, 1774, 1919 అండ్ 1935. లిఖిత రాజ్యాంగం అని అంటున్నాం. పెట్టాలి ఆన్సర్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ చట్టం ద్వారానే భారతదేశంలో కంపెనీ పాలనను సుస్థిరం చేస్తూ 20 సంవత్సరాల వారికి వాణిజ్యం చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. సో 1773లో వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళకి ఇంకా కొన్ని అధికారాలు ఇచ్చే ఉద్దేశంతో 1784 సంవత్సరంలో పిట్స్ ఇండియా యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్టులో భాగంగా కంపెనీ వారికి పన్ను వసూలు చేసే అధికారంగా ఇవ్వడం జరిగింది. అదే మనము భారతదేశంలో ద్వంద్వ పాలన అన్నట్టుగా పైన మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఈ యాక్ట్లన్నీ 1773, 1784 అండ్ 1813 అండ్ 1833, 1858, ఈ విధంగా 1898, 1909, 1919, 1935, 1947 ఈ వరకు ఉన్నటువంటి ప్రతి యాక్ట్కి ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. ఒక దాంట్లో ఏమో శాసన మండలిలో అవకాశం కల్పించారంటారు, న్యాయ వ్యవస్థలో అవకాశం కల్పించారంటారు. కాబట్టి వీటి గురించి అత్యధిక ప్రాముఖ్యత అనేది ఉంది. కాబట్టి త్వరలో అమేజింగ్ స్టఫ్ ఛానల్ తరపున ఈ యాక్ట్కి సంబంధించి కూడా మేము వీడియో చేస్తామని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? మోస్ట్ వాంటెడ్ బిట్ అండ్ 2019 గ్రూప్ 2లో ఉన్నటువంటి బిట్ అండి ఇది. చరణ్ సింగ్, స్వరణ్ సింగ్, జగదీష్ శర్మ అండ్ స్వర్ణముఖి సింగ్. ఇది ఈజీగా చెప్పేయచ్చు. ఎప్పుడు వచ్చింది, ఏ ప్రభుత్వంలో వచ్చింది, ఇయరు అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి స్వరణ్ సింగ్. ఎవరు వచ్చారు, పిఎం ఎవరు, ఇందిరాగాంధీ కాలంలో వచ్చింది, ఏ సవరణ ద్వారా వచ్చింది, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారంటే, ఈ క్రింది వానిలో ప్రాథమిక విధి కానిది ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎన్ని విధులు ఉన్నాయి, ఏ ఇయర్లో వచ్చాయి, కొత్తగా రీసెంట్గా వచ్చిన విధి ఏంది. వాజ్పేయి గారి గవర్నమెంట్లో 11వ విధిగా ఈ బాలబాలికల విద్య ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. సో ఆ రకంగా మీరు ప్రతి క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ ఇంటర్లింక్ చేసుకుంటా ముందుకెళ్ళాలండి. అదే కాన్సెప్చువల్ లెర్నింగ్ అవుతుంది. సో మనము ఇలా ప్రిపేర్ అయ్యే టైంలో ఓన్లీ బిట్లు అంటే బిట్లుగా కాకుండా ఆ క్వశ్చన్ ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ఇంటర్లింక్ చేసుకోవాలి, లింక్ చేసుకున్న దాన్ని మనం మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే దాన్ని కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సీజే అని అడుగుతున్నారండి వీళ్ళు. ఆప్షన్స్ నియోగి, హెచ్జే కానియా, హిదయతుల్లా, పైవారు ఎవరు కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అని అడిగారండి. ఇక్కడ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అడిగినప్పుడు ఒకరు వస్తారు, మొట్టమొదటి భారత ప్రధాన న్యాయమూర్తి అన్నప్పుడు ఇంకొకరు వస్తారు. సో ఇక్కడ అడిగిన మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అన్నప్పుడు హెచ్జే కానియా ఇది. నెక్స్ట్ 15th క్వశ్చన్, మైనారిటీ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేయబడినటువంటి మైనారిటీ కమిషన్ మొట్టమొదట ఏర్పడినటువంటి సంవత్సరం ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఇది. దీనికి సంబంధించి ఆ ఏరియా కొంచెం డ్రైగా ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ బిట్టు రాదులే అని చెప్పి మనం వదిలేస్తుంటాం. ఈ మండలకు సంబంధించి కావచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఉమ్మడి హక్కులు, భాషా హక్కులకు సంబంధించిన కౌన్సిల్స్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ 1956, 1992 అండ్ 1984 అండ్ 1979. 15th క్వశ్చన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి దీనికి. 1979. అండ్ 16th క్వశ్చన్, మహిళల సంరక్షణకు ఉద్దేశించినటువంటి గృహహింసా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? గృహహింసా చట్టం అండి, ఇది అందరికీ కూడా బాగా తెలిసినటువంటిది. ఆప్షన్స్ వచ్చేసి 2005 అక్టోబర్ 25, 2005 అక్టోబర్ 26, 2006 అక్టోబర్ 25, 2006 అక్టోబర్ 26. క్వశ్చన్స్
ఒకలాగా ఉంటే ఆప్షన్స్ ఇంకోలాగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్. మనం ఏదంటే ఇయర్ గుర్తుపెట్టుకొని ఉంటాము, లేదంటే మంత్ గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ రెండుగా అడిగాడు, కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరేం చేస్తారంటే అసలు ఈ బిట్ అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు చెప్పండి? ఎప్పుడైతే లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ అయ్యిందో, లాస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకి లాక్డౌన్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉన్నింది. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం కూడా ఉమెన్కి సంబంధించి ఈ వైలెన్స్ అనేది ఎక్కువైంది, గృహహింస అనేది పెరిగింది అన్నట్టుగా అనేక నివేదికలు మనకి ఈరోజు తెలుస్తున్నాయి. సో దానికి సంబంధించి కొంచెం అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఆన్సర్ తెలుసుకొని ఉంటే పెట్టండి. నేను వచ్చేసి ఆన్సరు 2006 అండ్ అక్టోబర్ 26 అండి. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 6 ఇది గుర్తుపెట్టుకోండి. 26 2006 ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. గ్రూప్ 2 కాబట్టి వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. తర్వాత కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? ఇది అందరూ కూడా డైరెక్ట్గా పెట్టేసి ఉంటే క్వశ్చన్. లోక్సభ స్పీకరు, భారత రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అండ్ భారత ప్రధానమంత్రి. సో ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి అండి. నెక్స్ట్ 18th క్వశ్చన్. మన దేశంలో న్యాయ సమీక్ష నిర్వహించినటువంటి మొట్టమొదటి కేసు. ఈ బిట్టు ఖచ్చితంగా అడిగి తీరాల్సిన బిట్ అండి. కనీసంగా దీని మీద మనము అవగాహన కూడా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో న్యాయ సమీక్షని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కేసు ఏంటి అంటే అది మనం తెలుసుకోకపోతే చాలా వరకు ఏదోగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ న్యాయ సమీక్షల ద్వారానే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది క్రియాశీలత చెంది రాజ్యాంగాన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా న్యాయ వ్యవస్థ అనేది బలోపేతమైనటువంటి చర్యగా మనం చూడొచ్చు. సో ఆప్షన్స్ కనుక చూస్తే గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, చంపకం దొరై రాజన్ కేసు, బెల్లా బెనర్జీ కేసు. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. చాలామంది ఎక్కడికి వెళ్తారంటే ఈ కేశవానంద భారతికి అటు ఇటుగా అలాంటి కేసెస్లోకి మనం వెళ్ళే అవకాశం ఉంది. కానీ దీని ఆన్సర్ వచ్చేసి చంపకం దొరై రాజన్ కేసు. ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం ఎప్పుడైనా కానీ కేసెస్ సంబంధించి కానీ వీడియో చేస్తే ఆ రోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క కేసు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అనేది. సో ఈ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించింది ఇది. అండ్ 19th ఆర్టికల్ 352 ద్వారా అత్యవసర పరిస్థితిని గరిష్టంగా ఎంతకాలం వరకు పొడిగించవచ్చు? ఇక్కడ ఒక పదం ఉపయోగిస్తున్నామండి, గరిష్టంగా ఎంతకాలం అన్నాం. ఆప్షన్స్ 1 year, 2 year, 3 year అండ్ ఏది కాదు. దీనికి ఆన్సర్ మీరు టైప్ చేయండి దయచేసి. ఇలాంటి చోటే సగటు మిస్టేక్ అనేది జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఆన్సర్ చేయండి. నేను కొంచెం టైం తీసుకుంటున్నా. 352 ఏం చెప్తుంది, 356 ఏం చెప్తుంది, 360 ఏం చెప్తుంది, 352 ఎంత మెజారిటీతో ఆమోదిస్తే ఎన్ని రోజులు ఉంటుంది, లైక్ 360, 356 ఈ విధంగా. నాకు తెలిసి మన వాళ్ళు ఎవరికి ఆన్సర్స్ పెట్టుంటారు. 1 year కాదు, 2 years కాదు, 3 years కాదు, మరి ఏది కాదు, మరి ఏది కరెక్ట్? దీనికైతే ఆన్సర్ ఏది కాదండి. మరి ఏది కరెక్ట్? 6 months. వన్స్ ఈ 352 ప్రకారము ఉభయ సభలు ఆమోదించినాక 6 నెలల వరకు ఆ అత్యవసర పరిస్థితి అనేది అమల్లో ఉంటుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వన్, భారతదేశంలో ఇంతవరకు ఒకే వ్యక్తి మాత్రమే యాజ్ ఎ గవర్నర్గా అండ్ వైస్ ప్రెసిడెంట్గా అండ్ ప్రెసిడెంట్గా పదవిని చేపట్టారు. ఎవరు? జీకే ఓరియంటెడ్ బిట్స్ అండి. ఇప్పుడు మనం ఓన్లీ గ్రూప్ 2 గురించి ఆలోచించలేము. ఎందుకంటే అందుతున్న సమాచారం మేరకు మనకి త్వరలో ఎండోమెంటు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా డిగ్రీ స్టాండర్డ్స్తో ఉంటాయి. స్టాక్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి బిట్ని మనం తీసుకురావడం జరిగింది. ఆప్షన్స్ ప్రతిభా పాటిల్, శంకర్ దయాల్ శర్మ, వివి గిరి, ఆర్ వెంకట్రామన్. శంకర్ దయాల్ శర్మ దీనికి ఆన్సర్. సో ఈ విధంగా మనము మీకు ఖచ్చితంగా సమాచారం అనేది బిట్ల రూపంలో, ఎగ్జామ్ రూపంలో మనము మిషన్ ఏపీపీఎస్సి అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్ తరఫున మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజున ఇంట్రడక్షన్ జరిగింది. తర్వాత రేపు ఏ వీడియో ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మనము ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా అటెంప్ట్ చేయండి.
ఈ లింకులోనే మనం తర్వాత కామెంట్ రూపంలో మీకు ఏ సిలబస్ మరియు ఎగ్జామ్ డేట్ని వాటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంకటి నుంచి మీరందరూ కూడా ఈ డ్రై పీరియడ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకేసారి మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీని అండ్ పాలిటీని రెండింటినీ కూడా 2 భుజాల మీద వేసుకొని మనం ఈరోజు ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. డ్రై అనేది ఎప్పుడైనా అలానే ఉంటుంది, కానీ ఏదో ఒక రోజు వర్షం అనేది కురుస్తుంది, అంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ టైంలో మనం పంటని సిద్ధం చేసుకోవాలా, అంటే మన ప్రిపరేషన్ సిద్ధం చేసుకొని ముందుకెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలా. కాబట్టి నిరంతరంగా కష్టాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. బట్ మీరనేది ఈ ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేసి ఏదో ఒక రోజున మాత్రం మీరు సక్సెస్ అనేది రీచ్ అవుతారు. సో కన్ఫామ్గా రోజుకి ఇన్ని అవర్స్ అనేది రోజుగా పెట్టుకొని చదవండి. జాబ్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ బిట్లని వాటిని జనరల్గా వింటూ ఉంటే మీకు మెమొరీ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఎంకరేజ్ చేసి అటెంప్ట్ చేసి నలుగురికి పంచండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమేజింగ్ స్టఫ్ మిషన్ ఏపీపీఎస్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.